సో ఈ రోజు నిన్న నైట్ నుంచి బాగా వర్షపాతం అనేది నమోదైంది. నియర్లీ మన దగ్గర 63 రెయిన్ఫాల్ కూడా నమోదైంది. కాబట్టి ఈ రోజు మనము అంద ఇంజనీరింగ్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, ప్లానింగ్ స్టాఫ్, అడ్మిన్ సెక్రటరీస్ కూడా అలర్ట్ చేసేసి ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఉండమని చెప్పాము. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏవైతే మనం ఇలా బాలాజీ కాలనీ అండర్ పాస్, లక్ష్మీపురం సర్కిల్, ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంది. కాబట్టి అక్కడ జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లోలో చేస్తున్నాం. బట్ స్టిల్ మనం ఎక్కువ వర్షం రావడం వల్ల, లాస్ట్ టైం కంటే ఎక్కువ వర్షం రావడం వల్ల వాటర్ అయితే నిల్వ ఉంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ రోజు స్కూల్స్ కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. అది రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కన్వర్ట్ చేసేసి మనం యాజ్ అండ్ వెన్ అవసరమైనప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తాము ప్రజల్ని. బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఈ అండర్ పాస్ అందుకు వాడుకోకుండా అందరు ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు, తిరుపతిగా చుట్టుపక్కల వర్షాకాలంలో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల్ని బయటకు పంపించకుండా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 9 గంటలకు స్కూల్కి వెళ్లాల్సిన చాలా మంది పిల్లల్ని స్కూల్కి పంపించారు. ఈ వర్ష సూచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వరద వచ్చే ముప్పు కూడా ఉంది. లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వెళ్ళి వెంటనే మీ పిల్లల్ని తీసుకొచ్చుకోండి. లేదా స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసి బస్సుల్లోనైనా పిల్లల్ని వెంటనే ఇంట్లోకి పంపించే విధంగా చూసుకోండి. లోతట్టు ప్రాంతాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గత కొన్ని రోజులు కూడా వర్షం పడింది. కాబట్టి ఇప్పుడు పడే వర్షం అంతా కూడా వరద రూపంలోనే వచ్చే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మీ దగ్గర ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే యువత అంతా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యువత అయితే ధైర్యంగా దాన్ని ఎదుర్కొనగలుగుతారు. కాబట్టి బాధ్యత వహించి లోతట్టు ప్రాంతాల దగ్గర ఏ వెహికల్స్ వెళ్లకుండా యువత అడ్డంగా ముందుగా నిలబడుకొని వెళ్ళొద్దని సూచనలు ఇవ్వండి. ఎందుకంటే వరద ముప్పు ఎక్కువగా ఉంటే కొట్టుకొని పోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం గతంలో కూడా చూసాం ఎన్నో ఇలాంటి సంఘటనలు. కాబట్టి దీనికంతా అరికట్టాలంటే ఒక ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీ చుట్టుపక్కల ఏదైనా ప్రమాదం ఉంటే కొత్త వారు ఎవరైనా వస్తుంటే వాళ్ళు హెచ్చరించి వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా యువతది, ప్రజలది. కాబట్టి ప్రభుత్వంతో పాటు మనం కూడా ఇది మన బాధ్యతగా తీసుకొని వర్షంలో తగిన సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.